ఈ మనోహరి అయితే బాగి నాశనాన్ని కోరుకుంటూ ఉంటే, మనోహరి కడుపున పుట్టిన అంజు మాత్రం బాగి మంచి కోరుతుంది. ఇవాళ ఎపిసోడ్‌లో కూడా అంజు పంచ్ డైలాగులు మనోహరికి సూపర్ ఉంటాయన్నమాట. అసలేం జరిగిందైతే చూద్దామనమాట. మా డ్యాడీకి మేము నలుగురు పిల్లలం చాలు, ఎవ్వరము అవసరం లేదు అనేసి అమ్ము అయితే ర్యాష్‌గా సమాధానం చెప్పిద్దనమాట. ఇంకా మన బాగి అయితే ఎంత బాధపడిద్దో అసల. అంటే అమ్ము ఇప్పుడు బాగి కడుపులో ఉండే బిడ్డని మిస్‌క్యారేజ్ చేసుకోవాలా ఏంటి అనేసి మనోహరి అనిద్దనమాట. ఓసి బ్రహ్మరాక్షసి, బాగి కడుపులోనే ఉండే బిడ్డని నా బిడ్డలతో చంపించాలని చూస్తున్నావు కదే, నువ్వు నాశనం అయిపోతావే అనేసి ఆరు అయితే అంటూ ఉంటుందన్నమాట. మనోహరి గారు, పిల్లల ముందు ఇలాంటి మాటలు మాట్లాడడానికి కామన్ సెన్స్ ఉందా మీకు అనేసి భాగ్య అనిద్దనమాట. అయినా నువ్వు చేస్తున్న పనులకి నీకేమైనా కామన్ సెన్స్ ఉందా మిస్సమ్మ అనేసి అమ్ము అనిద్దనమాట. అమ్ము ఏం మాట్లాడుతున్నావు, మిస్సమ్మతో అలాగేనా మాట్లాడేది అనేసి రాతోడు అరుస్తాడనమాట. ఇంకా మిస్సమ్మ చేసే పనులకి నేను అలాగే మాట్లాడతాను అనేసి ఇంకా అమ్ము అయితే అనిద్దనమాట. పిల్లలు ఇంక పదండి, ఇవాళ నేను మిమ్మల్ని స్కూల్ దగ్గర వదిలిపెడతాను అనేసి మనోహరి అనిద్దనమాట. మనోహరి గారు, పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టే డ్యూటీ నాది, నేను తీసుకెళ్తాను అనేసి రాతోడు అంటాడనమాట. ఇవాళ మమ్మల్ని మనోహరి ఆంటీయే తీసుకెళ్ళిద్ది అనేసి పిల్లలు అంటారనమాట. ఈ పిల్లలకి లంచు, టిఫిను, బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేది మిస్ అమ్మ అయితే ఈ మనోహరి కావాల్సి వచ్చింది పిల్లలకైతే. ఇంకా మనోహరి అయితే పిల్లల్ని తీసుకొని బాగి వంక నవ్వుతూ చూస్తూ పిల్లల్ని అయితే కారు దగ్గరికి తీసుకెళ్ళిద్ది అనమాట. పద అంజు, కారు ఎక్కు అనేసి ఇంకా అమ్ము అనిద్దనమాట. నేను కారు ఎక్కను అసలు. నువ్వు మనోహరి మాటలు విని మిస్సమ్మతో అయితే ఎంత రూడ్గా మాట్లాడి మిస్సమ్మని బాధ పెట్టావో తెలుసా. అయినా కానీ మిస్సమ్మ బిడ్డని కంటే తప్పేముంది అనేసి అంజు అనిద్దనమాట. మిస్సమ్మ బిడ్డని కంటే మనల్ని అయితే వదిలేస్తుంది, మనల్ని అస్సలు పట్టించుకోదు, బాగా చూసుకోదు అనేసి అంజు అనిద్దనమాట. మిస్సమ్మ అలాంటిది ఏమీ కాదు, చాలా మంచిది, అలా చేయదు అనేసి అంజు అనిద్దనమాట. అవునవును, మిస్సమ్మ చాలా మంచిది, మనల్ని బాగా చూసుకుంటుంది అనేసి ఇంకా ఆకాషు, ఆనంద్ కూడా అంటూ ఉంటారనమాట. అయినా రేపు కానీ మిస్సమ్మ బిడ్డ భూమి మీద పడితే ఖచ్చితంగా మిమ్మల్ని సరిగ్గా చూసుకోదు అనేసి మనోహరి అనిద్దనమాట. అయినా కానీ మనోహరి అంటే పిల్లల దగ్గర ఇలాంటి చెప్పడము మంచి పద్ధతేనా, పిల్లలకి ఇలా బ్రెయిన్ వాష్ చేయడం కరెక్టేనా అసలు మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యుండి అనేసి అంజు అనిద్దనమాట. ఏంటి అంజు, అసలు చిన్నపిల్లవి, నువ్వు చిన్నపిల్లలాగా మాట్లాడు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దనేసి అమ్ము అనిద్దనమాట. ఏంటే మరేమన్నా నువ్వు చిన్నపిల్లవే కదా, నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్గా ఉన్నాయా మిస్సమ్మతో అనేసి ఇంకా అంజు గట్టిగా అనిద్దనమాట. అయినా నేను మీ అందరికన్నా పెద్దదాన్ని అనేసి ఇంకా అమ్ము అనిద్దనమాట. పెద్దదానివైతే ఇంకా మాకన్నా బాగా నువ్వే మిస్సమ్మని అర్థం చేసుకోవాలా, అంతేగాని మిస్సమ్మ కడుపులో బిడ్డ గురించి ఇలా మాట్లాడచ్చా అనేసి అంజు అయితే భలే అడిగిద్దనమాట. అసలైతే ఇంకా అసలు అంజు పాప, అసలు పెద్దోళ్ళు కూడా ఒక్కొక్కసారి అయితే వేరేలాగా డెసిషన్స్ తీసుకోగలరు, మాటలు మార్చగలరు. రేపు మిస్సమ్మ బిడ్డ భూమి మీదకి వస్తే మిమ్మల్ని సరిగ్గా చూసుకోదనేసి మనోహరి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది. అమ్ము, నువ్వు కానీ మిస్సమ్మతో ఇలా మాట్లాడితే నేను అస్సలు మీతో పాటు రాను అనేసి అంజు మొండికేస్తానమాట. ఏ అంజు, స్కూల్కి కానీ ఇప్పుడు మాతో పాటు రాకపోతే కాళ్ళు ఇరక్కొడతాను అనేసి అమ్ము అనగానే ఇంకా అంజు అయితే ఇంకా బలవంతంగా కారులో ఎక్కిద్దనమాట. ఇంకా అంజు అయితే కోపంగా మనోహరి వంక చూస్తూ ఉంటే, అమ్మో ఈ అంజు ఏంటి అసలు, నేను అందరి బ్రెయిన్ వాష్ చేస్తే తిరిగి నా ప్లాన్ రివర్స్ అయ్యేలాగా వీళ్ళ బ్రెయిన్లని మళ్ళీ మంచిగా చేస్తుంది, ఈ అంజుని కేర్ఫుల్గా డీల్ చేయాలి అనేసి మనోహరి మనసులో అనుకుంటూ ఉన్నిద్దనమాట. ఇంకా చూసావా మిస్సమ్మ, ఈ పిల్లల్ని నువ్వెంత బాగా చూసుకున్నావు, అలాంటి పిల్లలే నీ మీద విషం కక్కి నీ కడుపులో ఉండే బిడ్డని వద్దంటున్నారు అనేసి రాతోడు అంటాడనమాట. ఏది ఏమైనా రాతోడు, అసలు నా పిల్లలైతే నన్ను మంచిగా అర్థం చేసుకొని మంచిగా ఉండాలి, నన్ను ద్వేషించకూడదు, వాళ్ళ కోసం నేను ఈ బిడ్డనైతే తీపిచ్చుకుంటాను, నాకు ఈ నలుగురు పిల్లలు చాలు, ఇంకెవరు వద్దు అనేసి ఇంకా మన బాగి అయితే బాధపడుతూ రాతోడు చెప్తుందనమాట. పద రాతోడు హాస్పిటల్కి వెళ్దామనేసి బాగి అనిద్దనమాట. అయ్యో బాగి, అలా చేయకూడదమ్మా, అమ్మతనం ఒక వరమమ్మా, నువ్వు ఆ బిడ్డని కనాలమ్మా, అబార్షన్ చేయించుకోవద్దమ్మా, నా మాట వినమ్మా అనేసి ఆరు చెప్తా ఉన్నా ఏం లాభమండి, బాగీకి ఏమి వినిపించదు కనిపించదు అనమాట. ఆరు చెప్పాయన్నమాట. ఇంకా బాగి రాతోడు ఇద్దరైతే కారులో ఎక్కుతారనమాట. బాగి, నన్ను దాటుకొని మీరు ఎలా వెళ్తారో నేను చూస్తాననేసి ఆరు కారుకి అడ్డంగా నిలబడిన ఆ కారు అయితే ఆరులో నుంచి దూసుకెళ్తూ బయటికి వెళ్ళిపోద్ది అనమాట. ఆ కారు గుప్తా గారు ప్రత్యక్షం అవుతారనమాట. బాలిక,
నువ్వు చెప్పేవేవి అసలు నీ సోదరికి వినిపించవు. ఇంక పద మన లోకానికి వెళ్దాం అనేసి గుప్తా గారు అంటారనమాట. లేదు గుప్తా గారు, భాగీనైతే ఆయన కడుపులో బిడ్డను చంపుకోవద్దని చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అనేసి ఆరు అంటూ ఉంటే, అదంతా విధి బాలిక, మనం ఏం చేయలేమనేసి గుప్తా గారు అంటారనమాట. ఇంక అప్పుడైతే భాగీ వాళ్ళ నాన్న అయితే ఇంటికి వస్తాడనమాట. అరే ఏంటి ఇంటికి తాళం వేసింది, ఎవరు లేరా? అయినా కానీ నేను వస్తున్నానని రాతోడికి చెప్పానే, ఎక్కడికి వెళ్ళిపోయారు భాగీ వాళ్ళు? నేను నా బిడ్డ కోసము ఫ్రూట్స్ అవి తీసుకొచ్చానే అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట. నాన్న, భాగీ అయితే అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళింది నాన్న, నువ్వన్నా చెప్పు నాన్న, అసలు భాగీకి అయితే అబార్షన్ చేయించుకోవద్దని, బిడ్డను కనమని చెప్పు నాన్న ప్లీజ్ నాన్న అనేసి ఆరు వాళ్ళ నాన్నను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఏం లాభం లేదు, రామ్మూర్తికి ఏం వినిపించదు కనిపించదు కదా. ఇంకా రామ్మూర్తి అయితే భాగీకి అయితే ఫోన్ చేస్తాడనమాట. ఇంకా భాగీ అయితే వాళ్ళ నాన్న ఫోన్ అయితే కట్ చేసిద్ది అనమాట. ఏంటి మిస్ అమ్మ, ఎవరు ఫోన్ చేసింది అనేసి రాతోడు అంటూ ఉంటే, మా నాన్న ఫోన్ చేశారు అనేసి భాగీ అనిద్ది అనమాట. మరి మాట్లాడొచ్చు కదా అనేసి రాతోడు అంటాడనమాట. లేదు రాతోడు, మా నాన్నతో నేను ఏం మాట్లాడాలి, నా గొంతులో నుంచి మాట కూడా రాదు ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అనేసి భాగీ అనిద్ది అనమాట. అలాంటప్పుడు ఇంకా భూమి మీదకు కూడా రాని బిడ్డను నువ్వు ఎలా చంపుకోవాలనుకుంటున్నావు అనేసి రాతోడు అంటాడనమాట. నువ్వేవేవో చెప్పి నా మైండ్ పొల్యూట్ చేయొద్దు రాతోడు అనేసి భాగీ అనిద్ది అనమాట. ఇంకా రాతోడు భాగీ అలా అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారనమాట. ఇంకో పక్క అయితే మనోహరి అయితే పిల్లల్ని అయితే ఇంకా స్కూల్ దగ్గర డ్రాప్ చేసేస్తానమాట. థ్యాంక్స్ ఆంటీ మమ్మల్ని వదిలిపెట్టినందుకు అనేసి ఇంకా అమ్ము అయితే అంటూ ఉంటుంది అనమాట. నాకెందుకు థ్యాంక్స్ అమ్ము, నేను మీ అమ్మ లాంటి దాన్నే, మీ అమ్మ ఉంటే మిమ్మల్ని స్కూల్ దగ్గర ఇలా వదిలిపెట్టదా అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట. ఏంటి అమ్ము, ఈ ఆంటీకి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు, ఒక్కరోజు వచ్చి డ్రాప్ చేస్తేనే అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలా అసలు? అలా అనుకుంటే మిస్ అమ్మ ఎన్నిసార్లు డ్రాప్ చేసింది, ఎంత చేసింది మన కోసం, మిస్ అమ్మకి మనం ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలి అనేసి అంజు అనిద్ది అనమాట. అవునవును, మిస్ అమ్మకి మనం చాలా థ్యాంక్స్లు చెప్పాలి, మన కోసం చాలా చేసింది అనేసి ఆనంద్ ఆకాష్ కూడా అంటారు. చాలేవే, నువ్వు ఎప్పుడు చూసినా మిస్ అమ్మ టాపిక్ మాట్లాడుతున్నావు అనేసి అమ్ము అయితే అరుస్తుంది అనమాట. ఇంకా మనోహరి అయితే, అమ్ము నేను ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుని నేనే తీసుకెళ్తాను మిమ్మల్ని, అయితే నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలి అనేసి మనోహరి అయితే పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అయితే ఇంకా వెళ్ళిద్ది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.